హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను రవ్వ దోశ రెసిపీ చూపిస్తున్నానండి. రవ్వ దోశ చాలామందికి స్టిక్ అయిపోతుంది, ప్యాన్కి రాదు అంటారు. సో నేను కరెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను. చూడండి, 1/2 కప్ రైస్ ఫ్లోర్ ఫస్ట్ ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో 1/2 కప్ బొంబాయి రవ్వ అండి, సూజీ అంటారు. అండ్ 1/2 కప్ 1/4 కప్ మైదా, 1/2 కప్ పుల్లటి పెరుగు ఉంటుంది కదా అదండి, 1/2 కప్. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అండ్ 1 స్పూన్ జీరా, 1 స్పూన్ సాల్ట్, అండ్ కొంచెం ఆనియన్స్ అండి. నేను ఒక చిన్న ఆనియన్ కట్ చేశాను, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అది ఇందులో వేసాను. వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. కన్సిస్టెన్సీ మాత్రం మనకి వాటరీగా ఉండాలి, ఇలా సాలిడ్ లాగా ఉండకూడదు అనమాట, బాగా నీళ్ళలాగా ఉండాలి. సో అంతవరకు కొంచెం వాటర్ వేస్తూ కలపండి. కలిపిన తర్వాత మనకి ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి అండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసాను. సో ఇప్పుడు దీన్ని కలిపిన తర్వాత మనము ఒక 1/2 అవర్ అలా వదిలేయాలండి. దాన్ని 1/2 అవర్ వదిలేసిన తర్వాత మనకి చూసుకుంటే ఇలా ఉంటుంది. సో గట్టిగా అంటే రవ్వ వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది అనమాట. సో ఒకవేళ గట్టిగా అనిపిస్తే మీకు ఇంకొన్ని వాటర్ యాడ్ చేయొచ్చు. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ వేడి చేసి కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు అందులో ఇలా దోశ వేస్తున్నాను. ఇలా దోశ వేసిన తర్వాత మనం కొంచెం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇది మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఫుల్ హైలో ఉండకూడదు, అలా అని ఫుల్ స్లోగా కూడా, ఫుల్ సిమ్లో కూడా ఉండకూడదు. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి, దీన్ని కొంచెం మెల్లిగానే కాలుతుందండి దోశ, ఫాస్ట్గా అయితే అవ్వదు. సో మీడియం టు లో ఫ్లేమ్ పెడతాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఇలా మనకి కావాల్సిన దోశలు రెడ్గా అయిన తర్వాత ఇలా సపరేట్ చేసేసి ప్యాన్ నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవడం. So this is my recipe for today, and it's a very mini vlog. Don't forget to like, share and subscribe my channel, and thanks for watching my vlog. Thank you.